దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు చేరవచ్చిన మనందరి మీద దేవుడు మెండైన అభిషేకము ఆశీర్వాదాలు కుమ్మరించును గాక. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. ప్రభువు సమరయ అనే ప్రాంతం గుండా వెళ్ళటం, అలిసిపోయి ఒక బావి దగ్గర కూర్చోటం, అక్కడ మరి సమరయ స్త్రీ వచ్చినప్పుడు ఆమె దాహానికి మన అడగటం, ఆమె సమరయులు మరి యూదులు సాంగత్యం చేయరు కదా, ఎలా మరి నన్ను దాహానికి అడుగుతున్నావు అని ఆమె ప్రశ్నించటం, వారి మధ్య ఒక గొప్ప సంభాషణ జరగటం. దేవుని ఆరాధించేవారు యథార్థంగా సత్యంగా ఆత్మతో ఆరాధించాలి, అది ఇప్పుడు వచ్చి ఉన్నదని ఆమెతో మాట్లాడటం. అంతేకాదు ఆమె జీవిత నిజస్థితిని మాట్లాడినప్పుడు మరి ఆమె దాన్ని అర్థం చేసుకోవటం, మరి ఆమెను హెచ్చరిక చేసిన దానిలో దేవుని యొక్క ప్రేమ, ఆ ఆదరణను ఆమె అనుభవించటం, ఆ ప్రేమ ఆమెను కన్విక్ట్ చేయటం అనేది మరి మనము గమనించాం కదా. ఎప్పుడైనా సరే ఎవరినైనా మనం మార్చాలి అనుకుంటే వారిని విమర్శలతోటి, లేకుంటే కోపం చేసి, లేకుంటే వారిని దూషించి మనం వారిని మార్చలేం. కానీ ప్రేమతో వారిని మనము ఆకట్టుకోవచ్చు. మరి ఆ మించిన ప్రేమ ఏం చేస్తుందంటే వారిని దేవుని వైపు మళ్ళించటానికి సహాయకారం అవుద్ది. అందుకే మనకి ఎంతో సహనం అవసరం, ఓర్పు అవసరం. దేవుని సువార్త పరిచర్య చేసే వారికి అలుపెరగకుండా ఈ సువార్త పనిచేయాలంటే, ఎటువంటి వారినైనా కూడా దేవుని వైపు ఆకర్షించాలంటే మనకెంతో సహనం అవసరమైనది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ యొక్క ప్రభు చేసిన పరిచర్య, ప్రేమ పరిచర్య ఆమె హృదయాన్ని మార్చివేయటమే కాదు, అది ఆమె మీద ఎంతో ప్రభావం చూపించింది. అది ఎంతో ప్రభావం చూపించిన తర్వాత ఆమె అసలు తన యొక్క ఆ ఆ ఆ ఆత్మ తన జీవిత పరిస్థితిని మరిచిపోయి ఇప్పుడు ఆమె మరి ఒక వెలివేయబడిన మరి వ్యక్తిగా ఉన్నది. ఆ ఊరిలో అందరూ ఆమెను ఈసడించుకుంటున్నారు, అందరూ ఆమెను వెలివేసినట్టు చేశారు, అందరూ ఆమెను తమ సమాజానికి దూరంగా పెట్టేశారు. అందుకే 12 గంటలప్పుడు ఆవిడ మరి నీళ్లు చేదుకోవటానికి మరి ఆమె బావి దగ్గరికి వచ్చినట్లుగా మనము ధ్యానించాము కదా. అటువంటి స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందంటే, అసలు ఆమె వచ్చిన కారణం ఏంటి? నీళ్లు తీసుకుని వెళ్ళటానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. కానీ ఆమె ఆత్మీయ స్థితి అది మెరుగుపరచబడిన తర్వాత, ఆత్మలో ఒక ఆత్మ విస్ఫోటన జరిగిన తర్వాత ఇక ఆమె ఊరుకుండలేకపోయిందండి. తన యొక్క కుండను కూడా అక్కడ విడిచిపెట్టి మరి సాక్ష్యం ఇవ్వటానికి ఆమె బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళి ఊరిలోకి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మరి మీరు చూడటానికి రండి, ఈయన క్రీస్తు కాడా అని ఆమె ఒక పిలిపిచ్చినప్పుడు అసలు ఆ సమరయ పట్టణంలో ఒక మరి ఒక కలవరం కలిగింది, ఒక కలవరం రేగింది. మరి అక్కడ ఏంటండి అది, ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా మరి ఆయనను మరి ఎదుర్కొన్నారట. ఆయన మరి ఆయన దగ్గరికి వచ్చేసారట. ఎవరు ఈమె? ఈమెంటి ఇంత గొప్ప సాక్ష్యం చెప్తుంది? అసలు ఈమెంటి? ఈమె జీవితం ఏంటి? అసలు ఈమె వచ్చి క్రీస్తు గురించి చెప్పటం ఏంటి? అవునా కదా? అసలు ఆమె పాపంలో జీవిస్తా ఉన్నది. అసలు భయంకరమైన జీవిత స్థితిని కలిగి ఉన్నది. ఆమె వచ్చి క్రీస్తు అనే పదం మాట్లాడటం ఏంటి? క్రీస్తు అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడటం ఏంటి? ఇంకా ఆమె వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని మీరు చూడరండి. మరి ఆమె జీవితం వారందరికీ తెలుసు. ఎంత దౌర్భాగ్యంగా ఆమె జీవించిందో, ఎంత పాపపు స్థితిలో ఉందో. ఆమె ఒక రక్షకుడైన మెస్సియా గురించి ఆమె మాట్లాడటం అనేది వారికి చాలా ఆశ్చర్యమైనది. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ స్త్రీ యొక్క సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి వారు అనేక మంది
దేవుని యందు విశ్వాసం ఉంచారంటే అబ్బా! ఎంత అద్భుతమైన మాట అండి. ఒక వ్యక్తి యొక్క సాక్ష్యము అనేక మందిని మార్చివేస్తది. దేవుడు మనకు చేసే అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలను మనం దాచిపెట్టకూడదండి. దేవుడు మనకిచ్చిన ఆ కృపంతటిని, అవకాశాన్నంతటిని గూడా మనం పొందిపుచ్చుకొని అనేక మందికి బద్దులమైన ఒక క్రైస్తవుని యొక్క బాధ్యత ఇదండి. మనం మేలు పొందుకొని మనకు మనమే జీవించుట కాదు గాని, దేవుడు ఎట్టి విధంగా మన ఎడల మేలు చేశాడో దాన్ని మనం సాక్ష్య రూపంగా ప్రకటించినప్పుడు, అదే స్థితిలో వారికి అవసరతలో ఉన్నారా? అనారోగ్యంలో ఉన్నారా? ఆత్మలో పట్టబడిన స్థితిలో ఉన్నారా? పాపంలో పట్టబడిన స్థితిలో ఉన్నారా? వారిలో ఆత్మ కార్యము జరుగుద్ది. ఒక ఆత్మను సంపాదించటానికి వీలవుతుంది గనక సాక్ష్య రూపంలోనే సువార్త ముమ్మరంగా బయటికి వెళ్తదండి. ఆ యొక్క అద్భుత కార్యాల ద్వారానే సువార్త బయటికెళ్ళుద్ది. నిజంగా దేవుడి సమరయ ప్రదేశాన్ని, సమరీయులను ఎంతగా ప్రేమించాడంటే, ఆయన పరలోకం నుంచి భూమికి దిగివచ్చుటే కాదు గాని, పాపులైన వారిని, ఈ లోకం వెలివేసిన వారిని, ఈ లోకం తృణీకరించిన వారి యొద్దకు వెళ్లి, ఆయన తన ప్రేమను చాటుకుంటున్నాడు. అందుకే రాయబడిన మాట, బీదలకు సువర్తమానము ప్రకటించటానికొచ్చాను నేను. గొప్పవారి కొరకు నేను రాలా. మరి నేను మంచివారి కొరకు రాలా. కేవలం పాపుల కొరకే నేను వచ్చాను. రోగులకి వైద్యుడు కావాలి గాని, మరి మరి మంచి వారికి నేను అవసరం లేదు. ఎవరైతే తృణీకరింపబడిన వారున్నారో, వెలివేయబడిన సమాజంలో ఉన్నారో, వారిని రక్షించటానికొచ్చానని ప్రభువు మరి అనేక సందర్భాల్లో చెప్పినట్లుగా చూడగలము. యూదులు ఆయనని అనేక సార్లు అభ్యంతరపరిచారు. ఇతడు తిండిబోతు, తాగుబోతు, ఆ యొక్క సమరయులతో స్నేహం చేస్తాడు, పాపులతో స్నేహం చేస్తాడు, ఈ లోకం వెలివేసిన వారితో స్నేహం చేస్తాడని ఆయనను కూడా పాపుల లెక్కలో పరిగణించిన దినాలున్నాయి. కానీ ప్రభు వాటిని లక్ష్య పెట్టట్లా. తను ఏ పని నిమిత్తం వచ్చాడో ప్రభు చెప్పాడు గదా! దేవుని పని ముగించుట నాకు ఆహారమైనది. హల్లెలూయా! నేనొక పని మీదొచ్చాను ఈ భూమి మీదకి. ఈ ఆత్మల రక్షణార్థమైన పని మీద వచ్చాను. ఆ పనిని ముగించి నేను వెళ్ళిపోతానని ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా ఇక్కడ అసలు ఆమె జీవితం అంతా మారిపోయి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. అబ్బా! సమరయ ఊరిలో ప్రభు ఉండిపోయాడండి. వారి నీళ్లు తాగడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ వెలివేయబడిన ఆ సమాజములో ఆయన కలిసిపోయే 2 రోజులు అక్కడ ఉండాలంటే మరి పెట్టే భోజనం తినాలి. వారు ఇచ్చే నీళ్లు తాగాలి. అంతే గదా! 2 డేస్ ఏమి అన్నపానాలు పుచ్చుకోకుండా ఆయన ఉండలేడు కదా! ఆ సమరయ ప్రదేశంలో ఆయనక్కడ నిద్రపోయాడు. ఆయనక్కడ సంచరించాడు. ఆయనక్కడ 2 దినాలు తన జీవితాన్ని గడిపాడు. అబ్బా! ఆ సమరయ ఎంత ధన్యమైపోయిందండి. వెలివేయబడిన ప్రాంతానికి వెలుగు వచ్చింది. హల్లెలూయా! నిజంగానే సమరయను గురించి చూస్తే అపోస్తల కార్యంలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి వెళ్లి ఆ సమరయలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు ఇంకా చాలా మంది రక్షింపబడ్డారంట. కదా! లోకము నిన్ను ఎన్ని విధాలుగా తృణీకరించినా, నువ్వు బీదవాడని తృణీకరించిందా? లేకుంటే నీకు మరి నువ్వు పాపంలో ఉన్నావని నిన్ను తృణీకరించిందా? లేక ఏ పరిస్థితిలో మరి నువ్వు తృణీకరించబడ్డావు? కుటుంబాలలో కూడా చిన్న స్టేటస్ ఉన్నవాడని, మరి వారికి సరైన ఆదాయ వనరులు తక్కువ ఉన్న వారిని కూడా మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తృణీకరించేస్తారండి. నిజంగానే ఈ లోకమంతా అసలు ఉన్నవాడినేమో మరి చాలా మరి ఎక్కువగా మరి ఘనపరుస్తది. లేనివాడిని తృణీకరిస్తది. కానీ ప్రభు మరి మన యొద్దకు, లేని వారి యొద్దకు మరి ప్రభుని అంగీకరించగలిగిన హృదయం గల వారి యొద్దకు, విసిగి వేసారిపోయిన స్థితిలో ఉండి ఒక ప్రేమ కొరకు, ఆదరణ కొరకు నోచుకో మరి లేని వారి యొద్దకు ప్రభు వచ్చి తన యొక్క ప్రేమను, ఆ చాలిన ప్రేమను, ఆ మించిన ప్రేమను పంచి వారిని
తన యొద్దకు ఆకర్షించుకుంటాడు. యూదులు ప్రభుని అంగీకరించలేదు కదా! కానీ ఈ యొక్క సమరయులు ప్రభు యొద్దకు వచ్చి ఆ సాక్ష్యం బట్టి ఆకర్షించబడి వచ్చారంట. మరి ఆయనను 2 రోజులు అక్కడ ఉండమని బ్రతిమలాడుకున్నారంట. ప్రభు అక్కడ ఉన్నాడట. ఇప్పుడు వారొక సాక్ష్యం ఇస్తున్నారు. 41, 42లో చూస్తే, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని హల్లెలూయా. ఆ స్త్రీ కొంతమందికి వెళ్లి చెప్పింది. తను చెప్పగలిగిన వాళ్ళందరికీ ఆ ఊరంతా పరిగెత్తుతూ, ఇదిగో వచ్చాను, క్రీస్తు నాతో మాట్లాడాడని ఆమె ప్రకటించుకుంటూ వెళ్ళింది. ఆ సమయంలో ఇంకొద్ది మంది వినలా. కానీ ప్రభు అక్కడ 2 దినాలున్నప్పుడు వారంతా గూడా ఊరు ఊరు ఏకమై అక్కడకు వచ్చుంటది. ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో స్త్రీలు చేసిన ఆ యొక్క దేవుని పని మరి అసలు ఎంత అద్భుతమైన రీతిలో చేశారో. ఆ స్త్రీలు అనేవారు మరి వెలివేయబడినట్లుగా పురుషులతో సమానంగా పరిగణించబడరు కదా! స్త్రీ అనేది ఒక వస్తువుగా చాలా సార్లు ట్రీట్ చేయబడుద్ది. అసలామె జీవం కలిగిన చెలించే వ్యక్తి. ఆమె కూడా ఈ సంఘంలో, సమాజంలో సమానమైనటువంటి ఆ యొక్క మరి ఆ జీవిత విధానంలో సమానంగా ట్రీట్ చేయబడవలసిన ఆమె ఒక హీనమైనటువంటి ఒక వస్తువుగా మరి పరిగణించే మరి ఆ యొక్క పురుషుల సమాజంలో ఒక స్త్రీ మరి ఎంతగా ఘనపరచబడ్డానికి కారణం ఏంటంటే ఆమెలో ఉన్న బోల్డ్‌నెస్. పాపము చేసినా కూడా ఆ పాపాన్ని దేవుని యొద్ద మరి ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి కదా! ఆమెలో అసల పరివర్తన ఎంతసేపులో వచ్చిందండి. ప్రభువు మాట్లాడుంటే ఒక గంట సేపు మాట్లాడడము. ఆమె వా ఆమెతో సంభాషణ 12 గంటలకు మొదలుపెట్టాడు కదా! శిష్యులు వెళ్లి ఆ భోజనం కొనుక్కొనొచ్చేటప్పటికి ఒక గంట సేపు అయ్యుండొచ్చు. దాదాపు ఒక గంట సేపు సంభాషణలో ఆమె జీవితం మారిపోయిందండి. ఆమె హృదయములో పరివర్తనొచ్చేసింది. ఒక పశ్చాత్తాపం రగిలింది. ఆమె చేసిన ఆ పాపపు స్థితినంతా గూడా ఆమె ఒప్పుకోలు చేసింది. ప్రభుని స్వంత రక్షకుడుగా అంగీకరించింది. కదా! ఈ పాప ప్రక్షాళన మనం ఏమి చేసినా పోగొట్టుకోలేము కానీ, ప్రభు యొక్క మాటల మీద మనం విశ్వసించినప్పుడు, ఆయన చేసిన ఆ బలియాగం గురించి మనం ఆలోచించినప్పుడు, ప్రభు మన కొరకు చనిపోయాడు. ప్రభు మన పాపాల నిమిత్తం ఆయన శిక్షింపబడ్డాడు. మనము పొందవలసిన శిక్ష ఆయన పొందాడని అసలు ఈ సువార్త మనం విన్నప్పుడు మనలో కలిగే పాప పశ్చాత్తాపమును బట్టి మన పాపం అంతా కూడా ప్రక్షాళన చేయబడుద్దండి కదా! ఆ పాప మరి కూపములో మునిగిపోయిన మనము కదా! పాపపు ఊబిలో అసలది ఊబి అది బయటికి రావటానికి వీలు కాదు. ఏ కాడకి మనల్ని అది లోపలికి లాగుతానే ఉంటది. ఆ పాపపు హేతువుతో మన ఊబిలోకి లాగుతానే ఉంటది గానీ, ఎప్పుడైతే ప్రభు యొక్క మాటలను మనం లక్ష్యముంచామో, మన హృదయ స్థితి మారిపోద్ది. ఆ పాపానెక్కడ కుండ విడిచిపెట్టి వచ్చిన విధంగా మన యొక్క ఆత్మీయ జీవితాలు గూడా మారిపోతాయి. ఆమేం చేసింది? తన పాత స్థితిని వదిలివేసింది. ఎట్ ఎ స్ట్రెచ్ చాలా మంది సార్లు ఏమంటారండి, మామూలుగా లోకల్‌లో ఏమంటారంటే, "అయ్యో! ఈ బలహీనత నేను వెంటనే విడిచిపెట్టలేనండి." అది ఇది కొన్ని రోజులు మ మా మార్పు చెందే కొలది ఈ యొక్క దీన్ని మొదలుపెడతాం కాదు. పాపాన్ని విడిచిపెట్టడం అనేది ఒక్కసారి జరిగే ప్రక్రియ. అదేదో గ్రాడ్యుయల్‌గా చేసేది. దానికి విముఖులమైపోవాలి. ఇది నేను చెయ్యను అనే తీర్మానంలోకి వచ్చివేయాలి. ఇది నేను చేయటానికి వీలు లేదనే ఒక డెసిషన్ మనం తీసుకున్నప్పుడు, దాని మీద మనం నిలబడినప్పుడు నిశ్చయంగా మన ఆత్మీయ స్థితి మారిపోద్ది. అది ఆ తీర్మానం తీసుకోవాల్సిన బాధ్యత మనది. ఖచ్చితమైన తీర్మానము. ఇక నేను పాపము జోలికి వెళ్ళను. క్రీస్తు కొరకే జీవిస్తానని ఆ తీర్మానం తీసుకున్నప్పుడు ప్రభు ఆ తీర్మానాన్ని మరాయన ఘనపరుస్తాడండి. బలపరుస్తాడు. మనని అందులో స్థిరపరుస్తాడు. ఇక్కడ ఒక స్త్రీ వెళ్లి అసలు ఆమె సాక్ష్యము ఊరి ఊరిని మార్చివేసింది కదా!
ఆమె గొప్ప స్వార్థికురాలుగా ఉన్నది. పాపంలో నిండిన ఆ స్త్రీ స్వార్థికురాలుగా ఒక గంట సేపు సంభాషణలో మారిపోయిందండి. అంటే ప్రభు ఏదైనా చెప్పినప్పుడు, ఆ మాటల మీద మనం లక్ష్యముంచినప్పుడు, ఆ వాక్కు మనలో ఆత్మకార్యం చేస్తది. చాలా సార్లు మానవులు దేవుని యొక్క మాట వినటానికి లక్ష్య పెట్టట్లా కదా! సువార్త అంటే అదే గదా! అనేక మందికి దేవుని ప్రేమను ప్రకటించినప్పుడు, ఆ జీవ వాక్కులు వెళ్లి వారిని తాకినప్పుడు, వారిలో పరివర్తన కలిగి ప్రభు వైపు వస్తారు. పబ్లిక్ మీటింగ్స్ అని ఎంతో అసలు సువార్తను మనము ఎంతో ఘనంగా సువార్త ప్రకటించేవాళ్ళము. కానీ ఇప్పుడు సువార్త ప్రకటించడానికి ద్వారాలు మూయబడినయి. కనుక మనమేం చేయాలంటే, వ్యక్తిగత సువార్త చేయటం మనము అలవాటు చేసుకోవాలి. కనిపించిన ప్రతి ఒక్కరితో కూడా ప్రభువుని గురించిన సాక్ష్యం మనం ఇవ్వాలి. దేవుడే తన ఆత్మకార్యము వారిలో జరిగిస్తాడు. ఇప్పుడు వీరు చెప్తున్న మాట అనేకులు వీరందరూ కూడా విన్నారు. మరి ప్రభువుని విశ్వసించారు. వారు గూడా ఒక సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఆమెతోటి. "అమ్మా! నువ్వు చెప్పిన మాటలను బట్టి కాదమ్మా. ప్రభువుని మేము ప్రత్యక్షంగా ఆయన మేము ఆయన కలుసుకున్నాము. ఆయన జీవవాక్కులు మేము విన్నాము. ఆయన అద్భుతమైనటువంటి ఆ సందేశాలని, ఆ ప్రేమ సందేశాలను మేము విన్నాము. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది ఇక్కడ విరుస్తున్న సాక్ష్యం చూడండి. మా వ్యక్తిగత రక్షకుడని మేము అర్థం చేసుకోవట్లేదు గాని, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు ఈయనే అని మేము తెలుసుకున్నాము. ఆయన మాటల ద్వారా, ఆయన బోధించిన విధానం ద్వారా, ఆ జీవ వాక్కుల ద్వారా, ఆయన నోటి నుంచి వెడలిన ఆ వాక్యము మాకు ఎంత అర్థమయ్యేలా చేసిందంటే, మరి మాకున్న ఆ యొక్క మరి ఏమైతే ఇంతవరకు ఆ యొక్క మరి అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామో, మాకు ఆ అవగాహన కలిగించింది. దేవుడంటే ఎవరు? మరి ఎట్టి విధంగా ఆయన యొద్దకు మేము రావాలి? మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి? ఆ మార్చబడటానికి మా నశించిపోయే మా ఆత్మను రక్షించటానికొచ్చిన రక్షకుడని మరి మేము తెలుసుకున్నాము. అంతేకాదు మా కొరకైన రక్షకుడే కాదు, ఈ లోకము యావత్తుని రక్షించటానికొచ్చిన లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము అనేది. ఈ యొక్క సమరయులకి దేవుడిచ్చిన కృప, వెలివేయబడిన సమాజానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. ప్రభువు మరి మన దేశానికి సువార్తను పంపించినప్పుడు గూడా మరి గొప్పవారనే వారి కంటే గూడా బీదవారు, వెలివేయబడినటువంటి ఆ యొక్క కుటుంబాలకి, ఆ ప్రాంతాలకి మరి దేవుని యొక్క వెలుగొచ్చిందండి. ఆ సువార్త వెలుగొచ్చిందండి. ఇక భారతదేశంలో వెలివేయబడినటువంటి మరి ఆ కులాల వారి యొద్దకి, వెలివేయబడినటువంటి ఆ సమాజం వారి యొద్దకు మరి ఆ బ్రిటిష్ వారు మరి ఆ యొక్క ఎవరైతే అక్కడ నుంచి బయలుదేరి వచ్చి సువార్తను తీసుకుని వచ్చారో, ఆ ప్రేమ వార్తను తీసుకుని వచ్చారో, వారిక్కడ భారతదేశంలో క్రియాపూర్వకమైన సేవ చేశారండి. ఏం చేశారు? వారికి సువార్త బోధించి వారి ఆత్మలు రక్షించారు. అంతేకాదు వారికి మరి ఆ యొక్క విద్య అవసరం. వారు విద్య లేకపోవటం వల్ల, వారు పామరులుగా ఉండిపోవటం వల్ల, మరి సంఘంలో, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి విద్య ప్రకటించారు. స్కూల్స్ కట్టించారు. మరి తర్వాత మూడవదిగా వారు వైద్యం కొరకైన మరి ఆ కరమైన కార్యాలు చేశారు. ఏం చేశారు? మరి హాస్పిటల్స్ కట్టించారు. ఇక ఆత్మకు రక్షణే కాదు, శరీరానికి స్వస్థత గూడా కావాలని మరి వారిని ప్రోత్సహించినట్లుగా మనము చూడగలము కదా! ప్రభు మన దేశంలో వెలివేయబడినటువంటి ఆ జాతులు, వెలివేయబడిన కుటుంబాలు, వెలివేయబడిన కులాల యొద్దకు తన ప్రేమ సువార్తను ఆ యొక్క బ్రిటిష్ యొక్క సువార్థికుల ద్వారా మరి అనేక మంది త్యాగ నిరతి ద్వారా మనమందరం గూడా ఈ దినము రక్షించబడ్డానికి 4, 5 తరాల ముందు మన దేశానికి వచ్చిన వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహింప చేసిన ఈ రక్షణ బట్టి ఆ లోక రక్షకుడైన
క్రీస్తును కొనియాడుతున్నాను. హల్లెలూయా! ఈ దినము నేను నా కుటుంబము కూడా రక్షింపబడిన గుంపులు, ఆలోక రక్షకుడిని పొందుకున్న, ఆ కృప పొందుకున్న గుంపులో మేమున్నాము. మరి మాతో పాటుగా మీరు కూడా ఈ ఉదయ కాలము ఈ లోక రక్షకుడిని పొందుకోటానికి మన కుటుంబాలందరికీ, మన టీమ్‌లో ఉన్న కుటుంబాలందరికీ దేవుడు దయచేసిన ఈ కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక.